ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం ఉదయకాలం ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఉదయకాల దేవుని వాక్య ధ్యానం కొరకే హెబ్రోన్ క్యాలెండర్ నుండి 3వ అధ్యాయము 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారిని బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. కనుక మరి దేవుని కార్యం నీతి నిమిత్తం మంచి విషయాల్లో మీరు కనుక ఆసక్తి గలవారైతే మీకు ఎవరు కూడా హాని చేయగలవారు ఎవరు కూడా లేరు. కనుక దేవుని కార్యం మనం చేసినప్పుడు ఆసక్తి కలిగి చేయాలి. అది ఆరాధన అయినా, ప్రార్థన అయినా, పరిచర్య అయినా, ఏదైనా ఇష్టపూర్వకంగా ఆసక్తితో దేవుని పని ఒకవేళ మనం జరిగిస్తే మనకెవరు కూడా హాని చేసేవాడు ఎవరు కూడా ఉండరు. నీకు విరోధముగా రూపింపబడే ఏ ఆయుధము వద్దెలదు. ఎందుకంటే మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటా ఉన్నారు కనుక మీకు విరోధముగా ఎవరు చేయడానికి లేదు. ఒకవేళ ఎవరైనా విరోధముగా వస్తే నీతి నిమిత్తం సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు హింస పొందుదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకలు. కనుక ఒకవేళ సద్భక్తితో నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. దేవుని కొరకు శ్రమ అనిపించటం, ఆ ధన్యత, ఆ యోగ్యత మంచిదని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. కనుక దేవుని వాగ్దానం 365 రోజుల్లో పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడుకుడి అనే మాట మరి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేని గురించి భయపడిన అవసరం లేదు, దేని గురించి చింతించిన అవసరం లేదు. నా సన్నిధి మీకు తోడుగా వచ్చింది. భయపడకుడి. ఏ పరిస్థితికైనా మరి మనము భయపడకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మీరు కలవరపడకుడి. మీ హృదయాన్ని కలవరపడనీకుడి. ప్రతిదానికి కలవరం మానవ జీవితంలో ఉదయకాలం లేచింది సాయంత్రం వరకు ప్రతిదాని విషయమై కలవరం. అన్ని విషయాల్లో కలవరం. పిల్లల విషయమై కలవరం, కుటుంబ విషయమై కలవరం. మనకెన్నో కలవరాలు ఉంటాయి. అయితే దేవుడు అంటాడు, మీ హృదయాన్ని కలవరపడనీకుడి. శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. అది లోకమిచ్చే శాంతి కాదు. లోకమిచ్చే శాంతి అయితే కొన్ని దినాలు, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే నేనిచ్చు శాంతి అది నిత్యము మీ హృదయాల్లో ఏలుచుంటారు. కనుక మీ హృదయాలను కలవరపడనీకుడి, వెరవనీకుడి, భయపడకుడి. కనుక మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు కనుక మరి మీకు రేలుగా శత్రువు ఏమి కూడా చేయలేడు. ఎందుకంటే యెహోవా మంచివాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూస్తే యెహోవా మంచివాడు. కనుక మీరు మంచి కార్యాలలో ఆసక్తి కలిగి దేవుని పని కార్యాలు జరిగిస్తూ ఉన్నారు కనుక మీకు విరోధముగా ఏది ఉండదు, వర్ధిల్లదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవాకు స్తోత్రగానం చేయుట మంచిది. కనుక మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. కనుక మనం ఏది చేసినా దేవుని కొరకు ఇది మంచి కార్యం ఆసక్తితో చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఏలియా అక్కడ ప్రవక్త మనకు కనిపిస్తూ ఉంటాడు. అక్కడ వర్షం కొరకే ఏలియా ఆసక్తి కలిగి మరి ప్రార్థన చేసినప్పుడు
3.5 సంవత్సరాలు అక్కడ వర్షము లేదు. తన ప్రార్థన ఆసక్తి కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక మనం చేసే ప్రార్థనైనా ఆరాధనైనా దేవుడి పరిచర్యైనా ఏదైనప్పటికీ ఆసక్తి కలిగి మనం చేయాలని తలంపు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు అక్కడ వర్షం లేదు. మరలా ప్రార్థించినప్పుడు మరి వర్షం వచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది, ఎంతో మరి సంతోషం కలిగి. కనుక మనం ఆసక్తి కలిగి దేవుని కార్యములు చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నెహెమ్యా కూడా తన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇది మంచి కార్యం, దేవుని కార్యములు మంచివి కనుక మీరు ఆసక్తి కలిగి ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని కార్యాలు చేయాలని నెహెమ్యా ఇశ్రాయేలును మరి పిలుస్తూ వచ్చినప్పుడు వారెంతో ఆసక్తి కలిగి వచ్చి యెరూషలేము పట్టణం కట్టడానికి వారు పూనుకున్నారు. కనుక శత్రువు ఉంటాడు, సన్బలటు టోబియా అనే శత్రువులు అక్కడ ఉన్నారు. కనుక శత్రువు ఉన్నప్పటికీ మీరు మంచి విషయంలో ఆసక్తిగా ఉన్నారు కనుక శత్రువు ఏమి కూడా చేయడు అని స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఉదయకాలం మరి తలంపు 1వ దినవృత్తాంతాలు మరి 29వ అధ్యాయము 3వ వచనం. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ దైవజనుడైన మరి దావీదు విషయమై ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుని మందిరం విషయమై, దేవుని కార్యాల విషయమై ఆయనంత ఇష్టము కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది వివేచనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత, కనుక దేవుని మందిరం అంటే తనకి మక్కువ, ఇష్టము, ఆసక్తి కలిగి ఉండేవాడు. నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక మందిరం కొరకే ఎంతో వస్తువులు సామాగ్రి విస్తారముగా సంపాదించాడు. అది కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చాను. కనుక నా స్వంతముగా ఇచ్చి ఉన్నాను, అనేకుల దగ్గర నేను దాన్ని సంపాదించి ఉన్నాను. ఇదంతా కారణం ఏంటంటే దేవుని మందిరం మీద నాకున్న మక్కువ, ఇష్టము, ప్రీతి, ఏదైనా ఆసక్తి. కనుక దేవుని కార్యాలు పట్ల మన పితరులు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, వారెంతో మక్కువ కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా మరొక లేఖను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడైను. కనుక సొలొమోను, దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష, అంటే తన జీవితంలో అన్నింటికంటే గొప్ప, జీవితంలో తీరని కోరిక, వాంఛ ఏంటంటే ఆశ. నా జీవితంలో ఇంతకన్నా వేరే వాంఛ లేదు, కోరిక లేదు. నేను చనిపోయే ముందు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలి అని మనోభిలాష కలవాడై నా తండ్రి దేవుని మందిరం పక్షాన జీవించేవాడు. మక్కువతో, మనోభిలాషతో మన పితరులు, యాకోబు ఆసక్తితో ఈ విధంగా మన పితరులు దేవుని కార్యాలను మరెంతో ఇష్టపూర్వకంగా, బలవంతాన్ని కాదు, చేయాలని కాదు, ఏదో ఆదివారం వచ్చాం మరి ఆరాధన చేయాలి, ప్రార్థనా కూడికి వచ్చాం ప్రార్థన చేయాలి, ఏదో రొటీన్గా కాకుండా ఆసక్తి కలిగి కనుక మనం చేయగలిగితే దేవుడి కార్యాలు దేవుడు మన పరిచర్యను ఎంతో 30 60 100 దీవిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పనులు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఉదయకాల సమయంలో 1వ పేతురు అయినా పత్రిక నుంచి
మరి 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగం కొరకే వందనములు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. మంచి విషయాల్లో ప్రభావ మేము కనుక ఆసక్తి కలిగి ఉంటే మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. భయపడనవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు. శత్రువు ఎంత వ్యక్తి అయినా, ఎంత బలవంతుడైనా నీకు విరోధంగా రూపించేది ఏది వర్ధిల్లలేదు, వర్ధిల్లబోదని బహు స్పష్టంగా ఉదయకాల ధ్యానంలో మీరు మాకు సాధించారు. ఆ విధంగా ఉదయకాల ధ్యానం ఎవరైతే ప్రభావ వింటా ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మీ కొరకై చేసే ప్రతి కార్యం ఆసక్తితో చేయడానికి వారు కూడా మంచి మనస్సు ప్రభా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.